Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఈరోజు ఒక సింపుల్ కూర చేసుకుందామండి. బీరకాయ కూర. మామూలుగా బీరకాయ జబ్బుకాయ లాగా ఉంటుంది. ఎప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు బీరకాయే పెట్టేవాళ్ళు. తర్వాత ఈ డెలివరీ అయిన తర్వాత పచ్చపు కూరల్లో బీర సొర ఉంటూ ఉంటాయి. జనరల్గా తేలిగ్గా అరిపోతుంది, మంచిది, జబ్బు చేయదు, ఇలా ఏవో బోల్డ్ అని చెప్తారు. అయితే ఈ బీరకాయని ఇంట్రెస్టింగ్ కూరలుగా కూడా మార్చుకోవచ్చండి. బీరకాయలో నువ్వులు పొడేస్తాము, తర్వాత ఏమో మేము తెలగపిండి వేసిన కూర ఒకటి మాకు బాగుంటుంది. తర్వాత పులుసు కూరలు చేస్తాము. బీరకాయ మసాలా కర్రీ చేసుకుందాం. ఇది అన్నంలోకి రొట్టెల్లోకి కూడా బాగుంటుంది. ఏదైనా జీరా రైస్ లాంటివి చేసుకుంటే జీరా రైస్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సింపులే, ఏం పెద్ద కష్టం కాదు. అంటే కాంప్లికేటెడ్ మసాలాలు వేయను, ఈజీగా చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకోండి. ముందు దీనికి కావాల్సిన పొడి గ్రైండ్ చేసుకుందాం. బీరకాయ ముక్కలు తరిగి పెట్టేసుకోండి. ఇందులోకి ఒక స్పూనున్నర నువ్వులు సరిపోతాయి. నువ్వు పప్పు ఉంది నా దగ్గర. తర్వాత ఏమో ఒక హాఫ్ స్పూన్ చాలు ధనియాలు, ఓ హాఫ్ స్పూను జీలకర్ర, కొబ్బరి కనీసం అంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి కనుక ఫ్రెష్ ఎది ఉంటే వేయండి, ఎంత బాగుంటుందో. ఎండు కొబ్బరి వేసుకుంటే ఎందుకో నాకు అది కొంచెం గొంతులోకి వస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఈ సైజు కొబ్బరి, తర్వాత ఈ సైజు ఒక ఉల్లిపాయ మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేద్దాం మొదట. సరేనా? ఇదిగోండి, ఇలా మెత్తగా తెల్లటి పేస్ట్ వస్తుంది. దీన్ని పక్కన పెడదాం. పేస్ట్ చేసి పక్కన పెట్టుకుని అప్పుడు కూర మొదలు పెట్టుకోవాలి. ముందు ఒక మూకుడు, లోతు తక్కువ మందంగా ఉండే మూకుడు పెట్టుకుంటే మసాలా బాగా ఉడుకుతుంది. ఓ 2 స్పూన్ల నూనె వేద్దాము. ఇంతే సరిపోతుంది, ఇంకా పైన వేయాల్సిన అవసరం ఉండదు. పెద్ద తాలింపు ఏం వేయమండి, సింపుల్ తాలింపే, ఏమి హడావిడేమి ఉండదు. ఎందుకంటే మసాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి తాలింపు అవసరం ఉండదు. జస్ట్ వాసనకి వేస్తాం అంతే. కొంచెం ఆవాలు చిటపడలాడాక కొద్దిగా జీలకర్ర వేస్తే చాలు తాలింపులో. పోపు వేయగానే కరివేపాకు వేసేయండి. దీంట్లో ఒక 2 టమాటాలు చిన్న ముక్కలు తరిగి వేసేద్దాం. నిజానికి టమాటా చాలా సింపుల్గా ఉడికిపోతుంది. అది బీరకాయతో పాటు తర్వాత వేయచ్చు. ఇది మనం ముందు ఎందుకు వేస్తున్నామంటే ఇది నూనెలో బాగా ఉడికితే కలర్ మారుతుంది, రెడ్ కలర్ వస్తుంది. మన మసాలా ఏమో మరీ చూడండి తెల్లగా ఉంది కదా, అందుకని కూర కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం టమాటాను ముందు వేసేస్తున్నాను. ఒక చిటికెడు పసుపు వేద్దాము. టమాటా ముక్కలు మగ్గి మొత్తం కలర్ ఫుల్గా ఎర్రగా అయితే బాగుంటుంది. ఎంత రెడ్ టమాటాలు వేస్తే అంత బాగా కుదురుతుంది. ఇది టమాటా ముక్కలు మగ్గి నూనె కనపడుతుంటే బీరకాయ ముక్కలు వేసేసేయండి. నేను బాగా చెక్కు తీయనండి, కొంచెం తీస్తా. ఇవాళ ఇంకా ఈ మసాలా కూర కోసం కాస్త ఎక్కువే తీసాను. బీరకాయలో ఏంటంటే కాయలో పోషకాలు ఎన్ని ఉన్నాయో చెక్కులు అన్ని పోషకాలు ఉన్నాయని చెప్తారు. అందుకని గరగా ఉంటుంది కదా, రిడ్జ్ గార్డ్ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ రిడ్జ్ని పూర్తిగా తీసేస్తాను. చెక్కుని కొంచెం సుమారుగా తీస్తాను అనమాట. ఇక కాస్త ఎక్కువసేపు ఉడకనిస్తే ఆ పైన ఉన్న చెక్కు కూడా ఉడికిపోతుంది. అందులో ఉన్న డైటరీ ఫైబరు మనకి ఇంటెస్టైన్స్కి చాలా మంచిదట. మనం రెగ్యులర్గా ఏం తింటాం, పీచులు, ఆ పీచు పదార్థం పొట్టలోకి వెళ్తే మంచిదని ఉంచేస్తానమాట. కూరకి సరిపడా ఉప్పు ఒక స్పూను మీద కొంచెం పడుతుంది. తర్వాత కారము, ఇంకా ధనియాలు, గరం మసాలాలు హడావిడి ఏమీ లేదు. కొంచెం మసాలా పొడి మన చాయిస్ని బట్టి వేసుకోవచ్చు. ఉప్పు కారం వేసాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడిని, ముద్దని దీంట్లో వేసేద్దాం. నేను ఈ గ్రైండ్ చేసేటప్పుడు ఏం చేశానంటే ఒక 4 వెల్లుల్లి గర్భాలు, తర్వాత ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసి గ్రైండ్ చేసేసానండి. నూనెలో వేసిన అల్లం వెల్లుల్లి వాసన వేరు, ఈ ముద్దలో వేసింది వేరుగా ఉంటుంది, చిన్న డిఫరెన్స్ వస్తుంది. ఇదేంటంటే ఎక్కువ మసాలా ఉండదు కానీ మసాలా ఉంటుంది. తర్వాత
మరికాసిన నీళ్ళతోటి ఈ మసాలా ముద్దని కొంచెం పలచం చేసేసి ఇందులో పోసేద్దాము. నీళ్లు రిక్వైర్మెంట్ని బట్టి వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి దీన్ని. ఒక గట్టి సరిపడా మూత పెట్టేసి దీన్ని నిదానంగా మగ్గనిద్దాము. మీడియంకి సిమ్కి మధ్యలో ఉంచాలి ఫ్లేమ్. మంచి గుమగుమలాడుతుంది. మూత తీసి చూద్దాం ఎలా ఉందో. దాదాపుగా అయిపోయింది కూర. ఈ కూతలో నీది బుడగలు వస్తున్నాయి కదా, ఇంకొంచెం ఉడికితే ఏమవుతుందంటే మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. చక్కగా నూనె పైకి వచ్చేసరికల్లా రుచికి చాలా బాగుంటుంది. బీరకాయ ముక్కలు బాగా మెత్తగా అయిపోయినాయి, ఇంకా కొంచెం మృదువుగా అవ్వాలి. ఆల్టుగెదర్ కూరకు ఒక 15 minutes పడుతుందండి. మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకోవటము, తర్వాత ఇది వేసిన తర్వాత ఈ బుడగలు ఆగాలి, బుడగల్లోంచి నూనె రావాలి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి అట్ట పెడతాము. కూర అయిపోయాక కొత్తిమీర పెట్టుకోవటం, గార్నిష్ చేసేసి దించేసుకోవటమే. నూనె ట్రేసెస్ పైకి వచ్చేస్తున్నాయండి. ఈ స్టేజ్లో మనం కూర ఆపేసేయచ్చు. మనం ఇంకొంచెం చిక్కగా కావాలంటే ఇంకొక 5 నిమిషాలు ఉంచి ఈ చిక్కదనం కూడా, అంటే ఇలా లూజ్నెస్ కూడా లేకుండా చేసుకోవచ్చు. లేకపోయినా ఇలా కూడా బాగుంటుంది. ఇది అన్నంలోకి, రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. దింపేసే ముందు ఉప్పు కారం సరి చూసుకోండి. పొయ్యి మీద ఉండగా కనుక అయితే ఈవెన్గా కలిసిపోతాయి. మాకు మంచి వాసన వస్తుంది కాబట్టి సరిపోయిందని అనుకోవాలి. స్టవ్ ఆపేసేద్దాము. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూరల మీద చల్లేసేద్దాము. దీనికి ఇంకా పైన తాలింపు వ్యవహారం ఏమీ లేదు. డైరెక్ట్గా బౌల్లో వేసి పెట్టేసుకోవటమే టేబుల్ మీద. మళ్ళీ ఒకసారి కూర ప్రాసెస్ సింపుల్గా చెప్పేస్తానండి. బీరకాయ ముక్కలు చెక్కు తీసి తరిగి పక్కన పెట్టుకోండి. ఓ మిక్సీ జార్ తీసుకుని మనం ఒక 1/2 కిలో బీరకాయలు అయితే కనుక ఒక పెద్ద ఉల్లిపాయ, ఓ అంత మాత్రం ఒక కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, కాసిన ఇన్ని ధనియాలు, అన్ని స్పూన్ కొలత పెట్టుకోండి. స్పూన్ ధనియాలు, ఓ స్పూన్నర నువ్వులు, తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర వేసేయటము. అందులో కొంచెం 4 వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క వేయటము, ఒక ఇంత దాల్చిన చెక్క ముక్క వేయండి. అదే కొంచెం మనకి మంచి వాసన వస్తుంది. గ్రైండ్ చేసేసేయండి. కొబ్బరి ఉంటుంది కాబట్టి చక్కగా తెల్లగా వస్తుంది పేస్ట్. మరి కాసిన నీళ్లు కలిపి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించడము, ఒక మూకుడు పెట్టడము, దాంట్లో కొంచెము నూనె వేయటం, జీలకర్ర ఆవాలు చిటపట్లాడాక కాస్త కరివేపాకు వేయటం, ఒక పెద్ద టమాటా ముక్కలు కట్ చేసి వేసేయండి. అవి బాగా టమాటా వేగి మగ్గి కలర్ బాగా సీప్ అయిన తర్వాత కొంచెం పసుపు వేయటము, తర్వాత బీరకాయ ముక్కలు వేసేయటం, ఉప్పు కారం వేసుకోవటం సరిపడా. తర్వాత మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్దని మరి కాసిన నీళ్ళతో కలిపి లూజ్గా పోసేయండి. మొత్తం కలిపి ఉడకనివ్వండి. కూర మొత్తం ఉడికాక ఉప్పు కారం సరి చేసుకోవటం, కొంచెం కొత్తిమీర చల్లేసి వడ్డించేసుకోండి.